స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కేవలం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాలేదు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి. కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ప్రస్తుతం మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నుంచి వస్తున్న హర్రర్ సినిమా కావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగినా అది కష్టమేనని తేలిపోయింది. ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్ కు షిఫ్ట్ అయింది. సెప్టెంబర్ 24న థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని దాని సారాంశం. అంతేకాదు ఎండలతో మండిపోయే మే నెలలో రెబల్ ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీలో హర్రర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విఎఫ్ఎక్స్ పై సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి టీజర్ తో ఈ మూవీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ మధ్య ప్రభాస్ కు సర్జరీ జరగడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. షూటింగ్ పార్ట్ కొంతమేర పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ కూడా కొన్ని సీన్లు షూట్ చేయాలంట. ఈ క్రమంలోనే సినిమా వాయిదా పడుతూ వస్తుందని చెబుతున్నారు. హర్రర్ సీన్స్ కావడంతో విఎఫ్ఎక్స్ కు ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. టీజర్ వచ్చే టైంకి అయినా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్, మాలవిక మోహన్, నితి అగర్వాల్, రెడ్డి కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. దాదాపుగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో మూవీ రాబోతోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి అభిమానులు సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూర్వీకుల స్థిరాస్తికి సంబంధించిన అంశంతో రూపొందిస్తున్నారు. ఒక థియేటర్ యజమాని మనవడు, తాత 2 క్యారెక్టర్స్ లో ప్రభాస్ కనిపిస్తున్నట్లు సమాచారం. రొమాన్స్, హాస్యం, హర్రర్ అన్ని కలిపి ఒకే సినిమాలో ఉంటాయని, ఊహించని సంఘటనల నడుమ కథను ముందుకు నడిపిస్తాయని టాక్. ఇకపోతే ఇప్పుడు బయటకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా టీజర్ లో ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడని విజువల్ ఎఫెక్ట్స్ చూస్తారని, హర్రర్ లో ఇలాంటి రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఇంతవరకు తెలుగు సినిమాలో రాలేదని టాక్. హర్రర్ సినిమాలు చాలానే తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ రాజాసాబ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉండవనేది టాక్. అది నిజమైతే త్వరలోనే టీజర్ రిలీజ్ కు చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.